హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రోజీ డివైన్ టారో. సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ మీరు ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారు, ఒకరి గురించి ఒకరు ఏం ఫీల్ అవుతున్నారో చూద్దాం. ఫస్ట్ అయితే మీ ఫీలింగ్ చూస్తానండి, తర్వాత మీ పర్సన్ ఫీలింగ్స్ చూద్దాం. యూనివర్స్, మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఫీల్ అవుతా ఉన్నారు, మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు. సో మీరు స్టక్ అయిపోయి ఉన్నారండి. మేబీ మీరు చేసి మెసేజ్లు చేసి అంటే వేరే ఐడీల ద్వారా వాళ్ళు బ్లాక్ చేస్తే, కొంతమందికి చెప్తున్నాను, కొంతమంది బ్లాక్ చేస్తే వేరే ఐడీల ద్వారా అలా ఐడీల ద్వారా, అకౌంట్ల ద్వారా, వేరే నెంబర్ల ద్వారా, అంటే ఎక్కువగా చేసి అలసిపోయారు. ఇక చేయాలనుకోవడం లేదు. వాళ్ళంతటా వాళ్ళే రావాలి, వాళ్ళే ఈ యాక్షన్ తీసుకోవాలి అనేటట్టు కొంతమంది ఉన్నారు. ప్రజెంట్ కొంతమంది యాక్షన్ తీసుకోవడం ఇష్టం లేక ఇక వాళ్లే రావాలని సైలెంట్గా ఉన్నారు. కొంతమంది తీసుకొని అలసిపోయి సైలెంట్గా ఉన్నారు. కొంతమంది మీ రిలేషన్లో ఇద్దరు గొడవ ఆడుకొని మాటలు అనుకొని, సో ఒకరినొకరు మాట్లాడుకోవడానికి మళ్ళీ ఏదోలా ఉండి వెళ్లకుండా అలా కూడా సైలెంట్గా ఉన్నారు. మళ్ళీ పలకరించాలంటే ఫస్ట్ వెళ్తే ఏమంటారో అని అలా కూడా సైలెంట్గా ఉన్నారు. కొంతమంది ఎమోషనల్గా ఉన్నారు. ఏం యాక్షన్ తీసుకోవాలో, అసలు ఏం ఆలోచించాలో, ఏమి నిర్ణయం తీసుకోవాలో కూడా మీకు అర్థం కావట్లేదు. ఎవరో మిమ్మల్ని బంధించలేదు, మీరే స్టక్ అయి ఉన్నారు. మీకు మీరే ఈ రిలేషన్లో ఒక బార్డర్ అనేది గీసేసుకొని మీరే అది దాటకుండా మీరే అట్లా సైలెంట్గా ఉండిపోయారు, ఏం చేయాలో అర్థం కాక. ఎందుకంటే కొంతమంది బ్లాక్ చేస్తే మీ పర్సన్స్ ఏం చేస్తారు, మీరు ఇంకా కాంటాక్ట్ అవ్వడానికి లేదు. కొంతమంది మీ పర్సన్స్ యాటిట్యూడ్ చూపించినా, సరిగా మాట్లాడకపోయినా ఏం చేస్తారు, మీకు మీరే ఆగిపోయి ఉంటారు. బట్ మీరేంటంటే కొన్ని విషయాల గురించి మీకు మీరే స్టక్ అయిపోయారనమాట. వద్దు, వెళ్ళకూడదు, వాళ్ళే రావాలి అని అలా కనిపిస్తుంది. ఎమోషనల్గా కనిపిస్తుంది. మీ పర్సన్కి మీరు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. సో ఈ రిలేషన్లో మీరు ఎంత స్టక్ అయిపోయినా కూడా మీరు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. కొంతమంది కెరీర్ పరంగా ఏదో స్టార్ట్ చేశారు, బిజినెస్, జాబ్, వర్క్, స్టడీ. సో అన్ని విధాలుగా ఏదో కొత్తగా స్టార్ట్ చేశారు. మీరు మనీ కూడా కొత్తగా ఏదైనా చేయడం, కొత్తగా ఏదైనా వర్క్ స్టార్ట్ చేయడం లాంటి, బిజినెస్ స్టార్ట్ చేయడం లాంటివి చేస్తున్నారు. ఓకేనా? అది మీకు డివైన్ ఇచ్చిన బ్లెస్సింగ్స్. సో డివైన్ బ్లెస్సింగ్స్తో మీరు మీ వర్క్ అనేది స్టార్ట్ చేశారు. అండ్ రిలేషన్లో కూడా యాక్షన్ తీసుకోవాలి, మీకు రీయూనియన్ అవ్వాలి అని అయితే అనుకుంటున్నారు. సో యాక్షన్ రావాలనుకుంటున్నారు. మ్యాక్సిమం తీసుకోవాలని ఉంటే ఇక్కడ స్టక్ అయి ఉంది కదా. సో యాక్షన్ రావాలి మీ పర్సన్ నుంచి అనుకుంటున్నారు. బట్ కొంతమంది తీసుకోవాలని కూడా అనుకోవచ్చు. కొంతమంది ఇంకా మీరు ఏమనుకుంటున్నారంటే, తప్పుని ఇప్పుడు మీరు మీ తప్పున్నా సరే, మీ తప్పు లేకపోయినా సరే మీ పర్సన్స్కి సారీ చెప్పడం, ఓకే నువ్వే కరెక్ట్ అని మీరు తగ్గి ఉండడం. ఎందుకంటే ఎక్కువగా ఆర్గ్యూ చేసినా, ఎక్కువగా అన్నా కూడా మళ్ళీ వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారో, ఎక్కడ అలుగుతారో, ఎక్కడ బాధపడతారో, మళ్ళీ ఎక్కడ వదిలేస్తారో, ఎక్కడ వెళ్ళిపోతారో అని తప్పు లేకపోయినా మీరు సారీ చెప్పడం, తప్పు లేకపోయినా తగ్గటం చేశారు. బట్ ఇప్పుడు తగ్గాలనుకోవట్లేదు. మీ తప్పు లేనప్పుడు మీ తప్పు లేదు అని మీరు చెప్పాలని మీరు ప్రయత్నిస్తున్నారు. అండ్ వాళ్ళు ఏదన్నా సరిగా మాట్లాడకపోయినా, యాటిట్యూడ్ చూపిస్తున్నా, ఎలా ఉన్నా సరే, అంటే కొంత మీకు అనుకూలంగా లేకపోతే మీరు అడుగుతున్నారనమాట, వాళ్ళని ఖండిస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నావు, ఇలా చేస్తే నా మనసు బాధ అవుతుంది, ఇలా ఎందుకు ఉంటున్నావు అని మీరు వాళ్ళని అడుగుతున్నారు. మీరు డిఫెండ్ చేసుకుంటున్నారు. మరి నాకు టైం కావాలి, కెరీర్ కావాలి, టైం కావాలి, లవ్ కావాలని అడగటం. సో అలా డిఫెండ్ చేసుకుంటారనమాట. మీ సైడ్ మీ నుంచి మీకు ఫ్యామిలీ పరంగా స్ట్రెస్ ఉంది, అండ్ రిలేషన్ పరంగా కూడా చాలా స్ట్రెస్ ఉంది. మీకు ఒంటరి పోరాటం చేస్తున్నారు రెండు విషయాల మధ్య. సో మీరు ఫ్యామిలీ పరంగా, కొంతమంది ఏంటంటే జాబ్ పరంగా, స్టడీ పరంగా వేరే ప్లేస్కి వెళ్లాల్సి వస్తుంది. ఫారెన్ కావచ్చు, లేదా నార్మల్ ప్లేస్, ఊర్లు ఉంటాయి కదా, అలా కొంచెం ప్రయాణం అయితే, జర్నీ అయితే కొంతమంది కనిపిస్తుంది. సో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక్కోసారి ఈ పర్సన్ వద్దనిపిస్తుంది, ఉండకూడదు ఈ పర్సన్తో అనిపిస్తుంది. ఒక్కోసారి ఏమో ఈ పర్సన్ నేను మర్చిపోలేను, ఈ పర్సన్ ప్లేస్లో ఇంకెవరిని తీసుకురాలేను, కాబట్టి ఈ పర్సన్తో ఉండడమే, ఏదో ఒక రకంగా మార్చుకొని ఈ పర్సన్తో ఉండడమే కరెక్ట్ అని కొంతమంది అనుకుంటున్నారు. ఓకేనా? కొంతమందికి ఏంటంటే వదిలేయాలనిపిస్తుంది. ఆ మరుక్షణమే మళ్ళీ నేను ఆ పర్సన్ లేకపోతే నేను ఉండలేను, ఏదో రకంగా ఆ పర్సన్ని మార్చుకొని ఉండాలి అని అనుకుంటున్నారు. సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుందండి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో నలిగిపోయి ఉన్నారు. మీ పర్సన్ మిమ్మల్ని చాలా మాట్లాడినారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కానీ
ఎక్కువగా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో చాలా మాటలు అయితే అన్నారు, అంటే వాళ్ళ యాటిట్యూడ్ కానీ లేదా వాళ్ళ మాటల వల్ల కొంతమంది అబీస్ వర్డ్స్ వాడి ఉండొచ్చు. సో ఆ మాటలు మిమ్మల్ని హార్ట్కి చూసారా, ఇక్కడ హార్ట్, సో ఇక్కడ హార్ట్లో గుచ్చితే ఎంత పెయిన్ వస్తుందో వాళ్ళ మాటలు మిమ్మల్ని అంతగా హర్ట్ చేశాయి. సో చాలా మంది పర్సన్స్ వాళ్ళ మాటలతోనే మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు, బాధ పెట్టారు. అవి తలుచుకున్నప్పుడల్లా మీరు ఏడవటం ఎమోషనల్గా అండ్ చాలా కుమిలిపోతున్నారు మీ పర్సన్ బిహేవియర్ వల్ల. మీ పర్సన్ మిమ్మల్ని అన్న మాటలకి చాలా అంటే చాలా కుమిలిపోతున్నారు, చాలా ఏడుస్తున్నారు, చాలా హర్ట్ అయి ఉన్నారు మీరు. మీ పర్సన్ మిమ్మల్ని చాలా హర్ట్ చేశారండి. ఓకే, కొంతమంది పర్సన్స్ మీకు హెల్ప్ చేశారు, కొంతమంది మీరు మీ పర్సన్స్కి హెల్ప్ చేశారు. మీ మధ్య మనీ ఒకళ్ళు ఇస్తూనే ఉంటారు, ఒకళ్ళు తీసుకుంటూ ఉంటారు, లేదా కొంతమంది విషయంలో ఇద్దరు వీళ్ళు ఇస్తారు వాళ్ళు తీసుకుంటారు, అలా బ్యాలెన్స్ ఉందన్నమాట. 6 ఆఫ్ పెంటికల్స్. ఓకేనా, కొంతమంది హెల్పింగ్ నేచర్ ఉంది, ఆ ట్రస్టులకి అట్లా హెల్ప్ చేస్తారు, హెల్పింగ్ నేచర్ ఉంది. సో ఈ రిలేషన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, ఈ రిలేషన్ కంటిన్యూగా నెక్స్ట్ లెవెల్కి ఈ రిలేషన్ తీసుకెళ్లాలనుకుంటున్నారండి, లైఫ్ లాంగ్ ఉండాలి, ఈ రిలేషన్ ఇలానే కంటిన్యూ చెయ్యాలి అంటే మీ పర్సన్ని వదులుకోవడం మీకు ఇష్టం లేదు, స్టక్ అయ్యారు, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, స్టిల్ ఈ రిలేషనే మీకు కావాలి, మీరు ఈ రిలేషన్లోనే ఉండాలి. ఎందుకంటే మీకు ఇంకొక ఆప్షన్ లేదు, మీరు ఈ పర్సన్ ప్లేస్లో ఇంకొకరిని పెట్టాలనుకోవట్లేదు, పెట్టాలని ఇంట్రెస్ట్ కూడా మీకు లేదు. సో అందుకని స్టిల్ వెయిట్ చేస్తున్నారు, ఒక హోప్తో ఉన్నారు. కొంతమందికి మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. 5 ఆఫ్ పెంటికల్స్, మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్కిన్ ఎనర్జీస్ అండ్ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఏమంటారు, హెల్త్ పరంగా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అండ్ స్కిన్ ఎనర్జీ కానీ అలాంటివి కొన్ని కనిపిస్తున్నాయి. మీ ఫ్యామిలీలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, గొడవలు కానీ అలాంటివి కనిపిస్తూ ఉన్నాయి. సో మనీ అయితే మీకు చాలా సఫర్ అవుతున్నారు, అంటే అప్పులు బాకీలు ఉన్నాయి కదా, సో అవి కనిపిస్తున్నాయి ఇక్కడ. సో చాలా అయితే మనీ ఇష్యూస్ ఉన్నాయండి. మనీ ఇష్యూస్ వల్ల హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి మీకు, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, మనీ ఇష్యూస్ ఉన్నాయి అండ్ రిలేషన్ పరంగా కూడా సెపరేషన్లో ఉండడం వల్ల చాలా బాధను ఫేస్ చేస్తున్నారు. సో మీకు చాలా బర్డెన్గా ఉంది. ఒకటి ఈ రిలేషన్ బర్డెన్గా ఉంది, రెండోది అంటే ఈ రిలేషన్ పరంగా మీకు బర్డెన్గా ఉంది, అంత మూసుకుపోయి ఉంది, ఏం కనిపించట్లేదు. ఈ రిలేషన్ ఎంత మీకు భారంగా ఉందో, మీ పర్సన్ మీకు ఎంత ప్రెజర్ ఇస్తున్నారో, ఎంత బాధ పెడుతున్నారో, అలాగే ఫ్యామిలీలో కూడా కొంతమందికి మనశ్శాంతి లేదు, ఫ్యామిలీ గొడవలు కానీ ఫైనాన్షియల్ ట్రబుల్స్ కానీ హెల్త్ ఇష్యూస్ కానీ ఇవన్నీ బాగోలేదు అండ్ రిలేషన్ కూడా బాగోలేదు. అన్నిటి వల్ల చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు మీరు. గడుస్తున్న రోజులన్నీ కూడా చాలా బాధగానే గడుపుతున్నారు మీరు. ఆ రిలీఫ్ రాకుండా ఉంటుందా, ఎప్పటికైనా సరే ఈ ప్రాబ్లం పోకుండా ఉంటుందా అనేసి రోజులు గడుపుతూ ఉన్నారు. చాలా బర్డెన్గా ఉంది మీకు చాలా బాధ్యతలు ఉన్నాయి, అంటే ఫైనాన్షియల్గా. సో ఫైనాన్షియల్గా మీకు బాధ్యతలు ఉన్నాయి, మీ ఇంట్లో మీరు ఫైనాన్షియల్ బాధ్యతలు కూడా మీరు తీసుకున్నారు. సో అలా మెయింటైన్ చేసుకోవాలి అండ్ కుటుంబానికి ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి, రిలేషన్ అన్ని రకాలుగా బాధ్యతలు ఉన్నాయి మీకు. సో ఈ రిలేషన్లో ఒక అడుగు వేయాలన్నా సరే ఒక్కోసారి ఆలోచిస్తూ ఉన్నారు, ఏంటి ఈ పర్సన్ ఇలా ఉన్నారు, అసలు కంటిన్యూ చేద్దామా లేదా అనేది మీకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఒక్కోసారి అట్లా అనిపిస్తుంది ఈ పర్సన్ బిహేవియర్కి. బట్ మీరు ఏదైనా స్టార్ట్ చేసి ఉంటే వర్క్, సో సక్సెస్ రాబోతుంది. మీ ఇద్దరు అండ్ రీయూనియన్లో కూడా మీకు సక్సెస్ రాబోతుంది. మీ పర్సన్ మీకు అంటే కాంటాక్ట్ అయ్యే రోజులు కానీ ప్రేమగా ఉండే రోజులు కానీ త్వరలోనే రాబోతున్నాయి అన్నమాట. సో జరిగిపోయిన గొడవల గురించి మీరు కొంత అయితే తెలుసుకున్నారండి. ఇలా కూడా ఉంటారా మనుషులు అని మీరు ఆ చుట్టూ జరుగుతున్న వాటి వల్ల మీ చుట్టుపక్కల సరే, మీ చుట్టుపక్కలైనా మీ పర్సన్ గురించి అయినా కొంత అయితే మీరు తెలుసుకున్నారు. అండర్స్టాండింగ్ లేదు మీకు, మీ పర్సన్కి అండర్స్టాండింగ్ అస్సలు లేదు. దానివల్లే ఎక్కువ సమస్యలు. అంటే మీరు ఏదైతే మీకు మనసులో ఉన్నారో అవి ఏవి బయట పెట్టట్లేదు. మీరు చాలా మీ సీక్రెట్స్ అన్ని మనసులోనే దాచుకున్నారు. అంటే మీ పర్సన్కి ఏదైనా చెప్పాలి అంటే చెప్పకుండా మీ మనసులోనే దాచుకున్నారు. మీరు ఒకరికి ఏదైనా సరే మంచి చెప్తారండి, ఒకరికి మంచి చెప్పాలనే చూస్తారు. ఒక మంచి అంటే ఒకరికి చెప్పే స్థాయిలోనే మీరు ఉన్నారు, మంచి చెప్పే స్థాయిలోనే మీరు ఉన్నారు. ఒకరికి మంచి చెడు చెప్పడం, సలహా ఇవ్వడం లాంటివి చేస్తుంటారు. కొంతమంది టీచర్స్ అయి ఉండొచ్చు, ఏదైనా సరే ఒకరికి గైడెన్స్ ఇస్తూ ఉంటారు కదా. సో అలాంటి జాబ్లో ఉండి ఉండొచ్చు మీరు, లేడీస్ కూడా. అండ్ లేడీస్కే వచ్చింది అది. మీరు మనీ గురించి వెయిటింగ్ చేస్తున్నారండి, మీకు సాటిస్ఫాక్షన్ లేదు. ఉన్న మనీలో మీకు సాటిస్ఫాక్షన్ రావట్లేదు, అసలు సాటిస్ఫాక్షన్ అనేదే లేకుండా పోయిందనమాట. ఎందుకంటే ఉంటుంది కానీ సరిపోవట్లేదు ఆ మనీ. సో అలా ఉంది, ఏం చేయాలి చెప్తున్నాను కదా. ఇక్కడ ఫస్ట్ నుంచి కూడా చాలా మందికి మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. మనీ ఎలా ఎర్న్ చేయాలి, ఎలా ఈ ప్రాబ్లమ్స్ పోగొట్టుకోవాలి, ఉన్నవేమో సరిపోవట్లేదు.
సో అలా మీకు సాటిస్ఫాక్షన్ రావట్లేదు. సో ఈ పర్సన్ గురించి చాలా ఎఫర్ట్స్ పెట్టారు, మనీ ఇచ్చారు, కేర్ ఇచ్చారు, ఈ పర్సన్కి ప్రేమ ఇచ్చారు, అన్ని ఇచ్చారు. స్టిల్ ఈ పర్సన్ నుంచి ఏమి రావట్లేదు. కానీ ఈ పర్సన్ అలాగే ఉన్నారు. మీరు ఎంత తగ్గి ఉన్నా ఈ పర్సన్ యాటిట్యూడ్ మార్చుకోవట్లేదు, ఈ పర్సన్ అలాగే ఉన్నారు. సో దాని గురించి మీరు ఎఫర్ట్స్ పెట్టి నేను ఎంత చేసినా ఈ పర్సన్ అర్థం చేసుకోవట్లేదు, ఈ పర్సన్ మారట్లేదు, ఈ పర్సన్ లో చేంజ్ రావట్లేదు ఎందుకు అని మీరు దిగులుగా, ఈ పర్సన్ ఎలా ఉన్నారో సెవెన్ ఆఫ్ పెంటికల్ ఈ పర్సన్ దిగులుగా ఉన్నట్టు అలా అయితే మీరు ఆలోచిస్తా ఉన్నారు దిగులుగా. ఎంత ఎఫర్ట్స్ పెట్టినా, ఎంత నిజాయితీగా ఉన్నా, ఎంత ట్రూగా ఉన్నా నన్ను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు వీళ్ళు అనేసి మీరు బాధగా ఉన్నారు. ఫైనల్ గా మీరు టారో రీడర్స్ దగ్గర రీడింగ్ తీసుకుంటున్నారు, కొంతమంది రెమెడీస్ చేస్తున్నారు మీ పర్సన్ రావాలని, కొంతమంది మీ గాడ్ కి, మీకు ఇష్టమైన దేవుళ్ళకి ఆస్ట్రాలజీ కూడా చెప్పించుకుంటున్నారు. అండ్ ఏవైతే ఉంటాయో అవన్నీ చేస్తున్నారు, ఆ గాడ్ కి కూడా ప్రే చేస్తున్నారు మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని. ఓకేనండి. సో కపుల్స్ అందరికీ ఇది అందరి గురించి చెప్పిందేనండి, అందరికీ వర్తిస్తుంది, మేల్స్కి ఫీమేల్స్కి అందరికీ వర్తిస్తుంది. సో మీ పర్సన్స్ ఫీలింగ్స్ కూడా చూద్దాం, మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు. యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు. సో మీ పర్సన్ యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారు, సో దాని గురించి అయితే ఆలోచిస్తున్నారు. ఏదైనా సరే వాళ్ళదే గెలుపు, అంటే వాళ్ళన్నదే రైట్ అన్నట్టుగా ఉంటారనమాట. ఏదైనా సరే వాళ్ళదే పై చేయి అనమాట. యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారు, వాళ్ళు చెప్పిందే మీరు వినాలి, అలా ఆ టైప్ మెంటాలిటీ కనిపిస్తుంది ఇక్కడ. సో పాస్ట్లో కొంతమంది పర్సన్స్ మిమ్మల్ని చీట్ చేసి ఉండొచ్చు, దాని గురించి ఆలోచిస్తున్నారు. కొంతమంది మిమ్మల్ని మీ నుంచి ఎస్కేప్ అయ్యారు, అంటే మిమ్మల్ని వదిలేసి వెళ్ళారు. వెళ్ళినందుకు వాళ్ళు చాలా బాధగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి ఏటి మీద కూడా ఇంట్రెస్ట్ లేదు. కొంతమందికి ఆ దేవుళ్ళ పైన ఇష్టం ఉంది, సో అటువైపుకి అడిగేస్తున్నారు. సో అంటే అటువైపుగా ఉండాలి అనేది, భక్తిపరంగా ఉండాలనేది కోరుకుంటున్నారు. కొంతమంది అంటే వదిలేసి ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నారంటే, అలా ఒంటరిగా మిమ్మల్ని వదిలేసినందుకు చాలా బాధపడుతున్నారు. కొంతమంది వదిలేసి వెళ్ళిపోయారు మీ నుంచి, మీరు ఎంత అడుగుతున్నా, ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా వీళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. కానీ వదిలేసినందుకు వీళ్ళు బాధ అయితే పడుతున్నారు. సో ఇక్కడ జగిల్ అవటం కనిపిస్తుంది. వాళ్ళు కూడా మనీ గురించి కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటున్నారండి, బ్యాలెన్స్ చేసుకోవడం కనిపిస్తుంది, కొంచెం జగిల్ అవుతున్నారు. సో మనీ గురించి మీ పర్సన్స్ కూడా మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళు కూడా లోన్ల కోసం వాటి కోసం చూస్తున్నారు, అండ్ మనీ గురించి వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. సో మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే వాళ్ళ లైఫ్లో ఫైనాన్షియల్ లైఫ్ బాగుండాలి అండ్ రిలేషన్ పరంగా కూడా బాగుండాలి అని అనుకుంటున్నారు. ప్రస్తుతానికైతే ఒంటరి అయ్యారు, వాళ్ళు కోరుకున్నది వాళ్ళకి అవ్వట్లేదు. వాళ్ళు ఇలా అయితే కోరుకుంటున్నారు, హ్యాపీగా ఉండాలి రిలేషన్లో, మనీ పరంగా అంత సక్సెస్ ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు. సో మేనిఫెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ లైఫ్లో సక్సెస్ రావాలి, వాళ్ళ లైఫ్లో మనీ పరంగా సక్సెస్ రావాలి, అందుకని అది వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఎక్కువగా మేనిఫెస్ట్ చేస్తున్నారు. మనీ పరంగా సక్సెస్ ఉండాలి, ఏదైతే వాళ్ళు సాడ్గా ఉన్నారో ఆ సాడ్ పోవాలి. మీతో పాటు మీ రిలేషన్ కూడా కావాలని కొంతమంది అనుకుంటున్నారు. ఏదో కొన్ని కారణాల వల్ల లీవ్ చేశారు, వెళ్ళిపోయారు, బట్ కావాలని వాళ్ళు కూడా అనుకుంటున్నారు. మళ్ళా తర్వాత ఆలోచిస్తున్నారు, వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోయిన సాడ్గా ఉన్నారు కదా, సో మళ్ళీ ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలనేది ఆలోచిస్తున్నారు. వాళ్ళకి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉన్నాయి, వాళ్ళకి ఫ్యామిలీ బాధ్యతలు చాలా ఉన్నాయండి. సో వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళే చూసుకోవాలి ఎక్కువగా, అంటే మనీ విషయంలో వాళ్ళే మెయింటైన్ చేయాలి. సో మనీ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో మనీ వాళ్ళకి చాలా అవసరం. సో దాని గురించి వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తున్నారు, మనీ గురించి సంపాదించాలి. ఇప్పుడు మనీ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు చాలా అంటే చాలా డల్ అయిపోయారు. అందుకే మీ రిలేషన్ కూడా కొంతమంది లీవ్ చేసి ఉండొచ్చు, మనశ్శాంతి లేక లీవ్ చేసి ఉండొచ్చు కొన్ని కారణాల వల్ల. సో రావాలనుంది కానీ కొంతమంది ఇలాంటి పరిస్థితుల వల్ల రాలేకపోతున్నారండి. అంటే ఇంట్లో ఉన్న మనీ సమస్యల వల్ల కానీ, హెల్త్ సమస్యల వల్ల కానీ మీ దగ్గరికి రాలేక కొద్దిగా వెనకడుగు వేస్తా ఉన్నారు. వాళ్ళకి రావాలనుంది, వస్తారు. సో వస్తారు కానీ కొంచెం టైం పడుతుంది. సో వాళ్ళకి రావాలనుంది కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఆగిపోయి బ్రేక్ తీసుకొని ఉన్నారు. అంటే పర్మనెంట్గా మిమ్మల్ని వదిలేయలేదు, టెంపరీగా కొంతమంది మీకు బ్రేక్ ఇచ్చున్నారు. అంటే
కొన్ని వాళ్ళకేవో సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళకున్న సిచ్యువేషన్ వల్ల వాళ్ళు రాలేక సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని లీవ్ చేసి వెళ్ళిపోవడం, మీకు సరిగా రెస్పాన్స్ అవ్వకపోవడం, మీ దగ్గరికి రాకపోవడం అలా చేశారు. బట్ ఈ సమస్యలన్నీ పోయిన తర్వాత మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారు. అంటే మీతో మళ్ళీ బాగుండాలి, రైట్ టైం కోసం వాళ్ళే చూస్తున్నారు. వాళ్ళ లైఫ్లో వాళ్ళ లక్ కోసం చూస్తున్నారు. ఫైనాన్షియల్గా అండ్ మీ రిలేషన్ పరంగా వాళ్ళ మంచిగా ఉండాలి అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళకి కావాలి కూడా. మీరు మిమ్మల్ని క్వీన్ లా చూస్తున్నారు. మీ మీద ఉన్న అభిప్రాయం ఏం మారలేదు. మీ మీద వాళ్ళకి రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి. సో ఈ పర్సన్కి మీరు మనీ ఇచ్చున్నారు, లేదా ఈ పర్సన్ మీకు మనీ ఇచ్చున్నారు. ఈ పర్సన్ కూడా తన తప్పును మాత్రం డిఫెండ్ చేసుకుంటూ ఉంటారు. తన తప్పును ఒప్పుకోరు, మీదే తప్పు అన్నట్టు ఉంటారు. ఈ పర్సన్ కూడా ఈ రిలేషన్ని కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారు. కాకుంటే ఇప్పుడు కొన్ని సమస్యల వల్ల వాళ్ళు ఈ రిలేషన్కి దూరంగా ఉన్నారు. బట్ నాట్ పర్మనెంట్లీ, జస్ట్ టెంపరీ. అంటే శాశ్వతంగా కాదు, కొంచెం గ్యాప్ తీసుకున్నారు, బ్రేక్ తీసుకున్నారు అంతే. సో మీతో విష్ ఫుల్ఫిల్మెంట్ మీరే. ఆ వ్యక్తికి మీరుంటేనే హ్యాపీగా ఉంటుంది. అండ్ ఈ వ్యక్తి ఫుడ్ లవర్ కూడా. సో ఓకే, మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారో లేదో చూద్దాం. సో మీ మీదైతే ఇష్టం ఉంది, మీతో అయితే ఉండాలని ఉంది, మిమ్మల్ని అయితే క్వీన్లా చూస్తున్నారు. బట్ వాళ్ళకున్న సమస్యల కారణంగా కొంచెం గ్యాప్ తీసుకున్నారు. ఇప్పుడు యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ యాక్షన్ తీసుకుంటారా లేదా, రీయూనియన్ ఉందా లేదా. మనీ విషయంలో కొంచెం స్టక్ అనిపిస్తుంది. సో తీసుకోవాలన్న ఆలోచన ఉందండి. కాకపోతే అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల వాళ్ళు మనసులోనే పెట్టుకున్నారు, ఏది బయటకు చెప్పకుండా స్టక్ పొజిషన్లో ఉన్నారు, ఆగిపోయి ఉన్నారు. బట్ వాళ్ళ ఫీలింగ్స్ మొత్తం వాళ్ళు ఇలా పట్టేసుకొని ఉన్నారనమాట. బట్ పర్లేదు, వాళ్ళు రీయూనియన్ చేయాలని అనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు కాకపోయినా, అంటే ఇప్పుడు ఎనర్జీస్ ఇలా ఉన్నాయి, ఈ రోజు ఎనర్జీస్ ఇలా ఉన్నాయి. సో ఇప్పుడు కాకపోయినా సరే, తర్వాత అయినా సరే వాళ్ళు ఆ యాక్షన్ అనేది తీసుకుంటారు. ఎందుకంటే యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళ లైఫ్లో ఫైనాన్షియల్గా మాత్రమే కాదు, మీతో కూడా హ్యాపీగా ఉండాలని చూస్తున్నారు. కాబట్టి కొంత గ్యాప్ తీసుకొని, కొంత టైం తీసుకొని మీకు కూడా టైం ఇస్తారు. సో మీతో కూడా రీయూనియన్ అవ్వాలి, మీతో రీయూనియన్ అవ్వాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. ఓకేనా, మీ మీద వాళ్ళకు కూడా ఇష్టం ఉంది, మీతో రీయూనియన్ చేయాలని వాళ్ళు కూడా అనుకుంటున్నారు. ఓకేనా. అండ్ 111 అని కామెంట్ చేయండి. క్లెయిమ్ చేసుకోండి, పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్స్ అండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే నెంబర్ కనిపిస్తుంది కదా, మెసేజ్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.